హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వాక్యము. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వాక్యము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అది అడిగాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది నిజమా? యుక్తి కలిగినది కాబట్టి ప్రశ్న కూడా చాలా లోతుగా ఇస్తుందన్నమాట. ఇది మాట్లాడింది ఎవరు? సర్పము, పాము వచ్చి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడింది? అవ్వతో మాట్లాడింది. ఇది నిజమా? ఏది నిజమా? దేవుడు చెప్పినాడా ఈ చెట్ల ఫలంలో తినకూడదని? నిజమేనా? క్వశ్చన్ మార్క్. నిజంగా ప్రతి బిడ్డలు వినండి. ఏంటంటే అపవాది నీ చెవు దగ్గరికి ఈ రోజుకు కూడా ఈ ప్రశ్న తీసుకొస్తా ఉంది. ఇది నిజమా? ఉపవాసం ఉంటేనే ప్రార్థన వింటాడా? ఇది నిజమా అంటుంది. తర్వాత వస్త్రాలు ఫ్యాషన్గా వేసుకోకూడదా? వేసుకుంటే తప్ప? ఇది నిజమా? దశంభాగాలు ఇయ్యకుంటే తప్ప? ఇయ్యాలని ఉందా? నిజమేనా? ఇయ్యాలని ఉందా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఇది నిజమేనా? అలా ప్రార్థన చేస్తేనే వింటాడా దేవుడు? ఇది నిజమా? బైబిల్ వాక్యం చదవాలా? చదవకపోతే శక్తి ఆత్మీయంగా ఎదగమా? నిజమేనా ఇది నిజమేనా? ఇంకా చాలా మందికి ఇలాంటి సందేహాలను చెవు దగ్గరికి తీసుకొచ్చి మీలోకి అవిశ్వాసము, అపనమ్మకము, దేవుని పట్ల నిర్లక్ష్యాన్ని తీసుకొస్తుంది ఈ యొక్క అపవాది. ఈ రోజుకు ప్రతి ఒక్క చెవి దగ్గర ఈ క్వశ్చన్ వేస్తూనే ఉంది. ఇది నిజమా? సేవకులు గద్దించినప్పుడు ఆ గద్దింపులో కూడా ఇది వినాలా? ఇది నిజమేనా వాళ్ళు చెప్పేది? వీళ్ళు చెప్పేది నిజమేనా? ఇక్కడ దేవుడు చెప్పిన దాన్నే అవ్వతో అంటుంది నిజమా అని. ఈ రోజున ఆ నిజమే, ఇదిగో దేవుడు చెప్పిన మాట నిజమే అని నిరూపించటానికి నువ్వు ఏదైనా వాక్యంను నువ్వు మనసులో పెట్టుకోగలుగుతున్నావా? ఉపవాస ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? నిజమా ఇదేమన్నా? అవును, నిజమే. ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి గొప్ప గొప్ప సమస్యలు, పెద్ద పెద్ద సమస్యల నుండి విడిపిస్తాడు, ఆలకిస్తాడు అనే ఒక్క అనుభవము నీలో ఉన్నప్పుడు, ఒక అనుభవం కలిగిన ఒక వాక్యమును చూసినప్పుడు జవాబు చెప్పగలుగుతావు. ఇదిగో ఈ తిండి, వస్త్రాలు, ఆకర్షణ, ఈ సినిమాలు, ఈ సీరియళ్ళు చూడకుండా ఉండటము నిజమేనా? చూడకుండా ఉండాలనా? రాయబడి ఉందా అన్నప్పుడు ఎస్ నిజమే, నా దేవుని వాక్యంలో ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండొద్దు అన్నాడు. ఇంకా అలాంటి క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ నీ దగ్గరకు వచ్చి ఆ అపవాది ఇప్పటికీ చెవు దగ్గరకు వచ్చి నిజమా ఇది? క్రైస్తవ్యంలో ఉంటే యేసయ్యని నమ్ముకుంటే ఇలా చేయాలనా? చెయ్యకపోతే దేవుడు అంగీకరించడా అన్నప్పుడు నీ దగ్గర ఒక జవాబు, ఖచ్చితంగా వాక్యపు జవాబే ఉండాలి. ఎందుకంటే యేసయ్య దగ్గరికి కూడా వచ్చి క్వశ్చన్స్ వేసినప్పుడు యేసయ్య చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆ ఆన్సరు దేవుని వాక్యమే దానికి చెప్పినాడు. ఇక్కడ అవ్వతో కూడా వచ్చి అడుగుతున్నప్పుడు అవ్వ ఎస్ నిజమే, తినకూడదని చెప్పినాడు అని చెప్పింది, కానీ అందులో నిలబడలేకపోయింది. నువ్వు కూడా జవాబిచ్చి నిలబడగలిగిన ఆత్మీయ స్థితిలో నువ్వు ఉండాలి. నిజమా అని చెవు దగ్గరికి వేసినప్పుడు నిజమే, నేను లోబడాలి నా దేవునికి. నా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మొర్దెకై, ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు యూదులకు రావాల్సిన మరణమును, ఆ శాసనమునే దేవుడు మార్చివేసినాడు, మరణం నుండి తప్పించినాడు. రకరకాలుగా ఇంకా దేవుని వాక్యంలో ఉంది. ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొనుడి.
ఉపవాస ఫలితాలు దేవునితో దేవునితో ఆ అనుబంధం పెరుగుతుంది. పరిశుద్ధపరచబడుతావు. నీ బ్రతుకులో ఇంకా లోపాలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఉపవాసం ఉంటే అనేది వాక్యం ద్వారా నువ్వు తెలియజేసుకొని ఆ క్వశ్చన్ వేసినప్పుడు నిజమే ఉపవాసం ఉండి దేవునికి సమీపం అవుతే బ్రతుకులో ఇంకా దేవుని దగ్గరయ్యి బలహీనతల నుండి అపవిత్రత నుండి విడుదల పొందుతాను అనేది నువ్వు తెలియజేయాలి. కనుక ఈ ప్రశ్న ఇప్పటికీ వేస్తున్నప్పుడు జవాబు చెప్పగలిగే సామర్థ్యంలోకి నువ్వు వచ్చేసినావా? రాలేకపోతే నీలో నీ హృదయములో అవిశ్వాసము, అపనమ్మకము, దేవుని నిర్లక్ష్యం చేసి నువ్వు దాని వలలో చిక్కుకొని శాపమును కొని తెచ్చుకుంటావు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని కూడా అది క్వశ్చన్ వేస్తుంది అపవాది వచ్చి. ఏమంటదంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్ళని రొట్టెలు చేసుకో అంటుంది. ఇది చెయ్యి అంటుంది, ఇది చెయ్యి, రాళ్ళని రొట్టెలు చేయంటది, పైన దూకు అంటది, నాకు మొక్కు అంటది. చూసినారా? అయితే దేవుడేమంటాడు అపవాదిని, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవిస్తాడా? దేవుని మాట వల్ల జీవిస్తాడు. నేను రొట్టెలు చేసుకుని తింటే బతుకుతాను అనుకున్నావా? దేవుని మాట వల్ల నేను బతుకుతున్నా అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో యేసయ్యను నమ్మిన తర్వాత, యేసుక్రీస్తులో రక్షణ బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నువ్వు బ్రతికినంత కాలంలో ప్రతిసారి కాకపోయినా ఎప్పుడో ఒక్కసారైనా నీ చెవు దగ్గరకు వచ్చి క్వశ్చన్ వేస్తుంది అది అపవాది. ఆ క్వశ్చన్కి జవాబు రెడీగా ఉండాలి. అదే వాక్యము. యేసయ్య దగ్గర వాక్యము రెడీగా ఉంది. ఆ వాక్యమును చెప్పినాడు. ఆ వాక్య ప్రకారం అది చెయ్యి అంటే యేసయ్య చేయలేదు. అది చేసినప్పుడు చేయాల్సిన అవసరం లేదు. దేవునికి శక్తి ఉంది. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన దేవుడు. అయినా అది చెప్పినప్పుడు చేయాల్సిన అవసరం లేదు. చనిపోయిన వాళ్ళని లేపినాడు. అనేక రోగస్తులను స్వస్థపరిచినాడు. పక్షవాతం కలిగిన వాళ్ళని లేపినాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకార్య సూచక్రియలు ఆయన చేసినాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన. అయితే కానీ అపవాదం వచ్చి అంటది రొట్టెలు రాళ్ళని అంటది, మళ్ళీ నాకు మొక్కు అంటది. ఎందుకు అంటే, నేను ఈ లోకరాజ్యములలో మహిమంతా నీకు ఇస్తాను నాకు మొక్క అంటే దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే, ప్రభువుకు మాత్రమే మొక్కవలనని రాయబడి ఉండలేదా? రాయబడి ఉన్నాయి లేఖనాల్లో. ఆ లేఖనాలు ఎత్తి పట్టుకొని ఆ లేఖనాలను నువ్వు జవాబుగా పట్టుకొని ఉన్నప్పుడు అది నీ యొద్ద నుండి పారిపోతుంది. వాక్యం అనే ఖడ్గమును రెడీగా పెట్టుకోవాలి. ఇది నిజమా? చాలా మందికి దశంభాగాల విషయంలో కూడా అనుమానం. అసలు ఏమీ లేకుండా సంఘానికి వస్తావు, ఏదో అనాలోచితంగా సంఘంలోకి వచ్చేస్తావు. మరి దేవుడు ఆ యొక్క రక్షణ ఇచ్చి, బాప్తిసం ఇచ్చి, సంఘ కాపరి ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించి ఏదో అంచెలంచెలుగా అలాగా నీ భూమిలో కానీ, నీ ఉద్యోగంలో, నీ యొక్క ఎడ్యుకేషన్లో, నీ యొక్క జీవితము అలా అంచెలంచెలు ఎదుగుతున్నప్పుడు మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తారు. ఇలాగ ఆశీర్వాదం పొందక ముందు కాదు, మొదటి నుంచే దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇవ్వాలి, బీదలకి ఇవ్వాల్సినది బీదలకి ఇవ్వాలి. అది నీ యొద్ద ఉండొద్దు. దశమ భాగము దేవుంది మలాకి గ్రంథంలో రాయబడింది. అది 10% దేవునిది, 10 వంతు నాది. నా మందిరంలో ధాన్యం ఉండునట్లు మీరు తీసుకురండి అని చెప్తే, చిన్న జీతాలు ఉన్నప్పుడు, కొంచెము ఉన్నప్పుడు 10% అంచెలంచెలుగా దేవుడు అది ఇస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆశీర్వదిస్తూ ఎక్కువగా దీవించినప్పుడు, అప్పుడు ఇయ్యాలంటే మనసు రాక, ఇది నిజమా, ఇంకా ఇది ఖచ్చితమా, ఏమన్నా ఇవ్వకపోతే ఆశీర్వింపబడమా అని ఆగిపోతారు. కానీ వెంటనే దాని రిజల్ట్ తెలియదు మీకు. ఎందుకంటే మొదటి నుంచి దేవునికి దశంభాగం ఇచ్చుకొని మధ్యలో ఆగిపోయినా అక్కడి వరకు నువ్వు ఇచ్చినావు కనుక ఆ ఆశీర్వాదం అలాగా ఉండి
తర్వాత 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 అలాగ డౌన్ అయిపోయి తిరిగి మళ్ళీ చివరి స్థితి మొదటి స్థితికి వచ్చేస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో, పరిసయ్యులను, వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, పుదీనాలోను సొంపులోను మీరు దశమభాగం ఇస్తున్నారు. అవి ఇస్తూ వాటిని మానక విశ్వాసము, నీతి ఇవి కూడా పాటించండి అని చెప్తాడు కొత్త నిబంధనలో. యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన వాక్కు. బైబిల్ చదవాలన్నా రోజు అనుదినము ధ్యానించవలెను. ధర్మశాస్త్ర కీర్తన దావీదు కీర్తనలో అనుదినము ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. చెవుకాడ చేసే ప్రతి క్వశ్చన్ను జ్ఞాపకం చేసుకో. ఆ క్వశ్చన్కు జవాబును పట్టుకొని వాక్యం ద్వారా సంపాదించుకొని, వాక్యంలో వెతికి పట్టుకొని, దేవుణ్ణి అడిగి పరిశుద్ధాత్మ సహాయముతో, ప్రవ్వా సాతానుగాడు ఈ క్వశ్చన్ వేస్తున్నాను నా చెవు దగ్గర, వాక్య ప్రకారంగా నన్ను నిలబెట్టు ప్రవ్వా అంటే నీకు సరైన వాక్యమును చేతికి అందిస్తాడు. ఉపవాస ప్రార్థన, ఆ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన, బల్లారాధన, కూడికకి ఎలా రావాలని సేవకులు వాక్యము చూపించి వాక్యమును నీకు ఇలా ఉండాలి అన్నప్పుడు నువ్వు లోబడకుండా చేసేది కూడా అపవాదే. నువ్వు లోబడితే ఆ విధేయత చూపినప్పుడు మెండైన దీవెనలు కలుగుతాయి. విధేయత దేవుని ఆత్మ ద్వారానే, అవిధేయత దురాత్మ ద్వారా వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది నిజమా? ఇప్పటికీ చెవుల దగ్గర అనేకమైన సందేహాలను తీసుకొని వచ్చి క్వశ్చన్ వేస్తూ ఉంది. జాగ్రత్త. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, మెలకువ ఉండాలి. జవాబుగా నీవు కొన్ని వాక్యాలను ధ్యానిస్తూ పఠిస్తూ మనసులో పెట్టుకొని ఉండాలి. అప్పుడు సాతానుగానికి ఏ వాక్యమును దేవుడు చెప్పమని చెప్తే ఆ వాక్యాన్ని చెప్పి దాన్ని కరిమేసే ఆత్మీయ స్థితిలోకి నువ్వు ఎదగాలి. లేకపోతే శాపాలు వచ్చే ప్రమాదం ఉంది. అవ్వ చేసిన పనికి చెప్పడం అయితే చెప్పింది కానీ స్లోగా యుక్తి గలది కనుక స్లోగా అవ్వని తన దారిలోకి తెచ్చుకొని తినిపించేటట్టుగా చేసింది. తినిపించేట్టుగా అది కూడా అవ్వను డౌన్ చేసేసింది. ఆ సంభాషణలో మొదటి స్థానంలోనే దానికి జవాబు సరైన రీతిలో ఇచ్చి అదే స్టాండర్డ్లో నిలబడితే అపవాది నిన్ను మోసం చేయలేదు. కనుక దేవుని వాక్యమును ఎక్కువగా చదవండి. దేవుని వాక్యమును చూడకుండా రాయండి. దేవుని వాక్యమును ధ్యానించండి. దేవుని వాక్యం ఎంతగా నువ్వు కళ్ళతో చదివితే అంతగా నువ్వు దీవించబడతావు. ఇది నిజమా? నిజమే. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చూసినా ఆ కొండ పైకి ఎక్కి అలా ప్రార్థించేవారు. ఒంటరి ప్రార్థన చేసేవారు. ఎంత బలమైనదో తెలుసా? కలిసి ప్రార్థించేవాడు, బలమైనది. ప్రార్థన స్తుతి నీ స్థితులను మారుస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, దేవునికి సమీపమయ్యేటట్టు చేస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకొని బైబిల్ చేతబట్టుకొని బైబిల్లో ఉన్న సారాంశం ఎరగకపోతే ఎలా నువ్వు పోరాడి జయిస్తావు? కనుక ఇది నిజమా? ఏ క్వశ్చన్ వస్తుంది నీకు ఉదయకాలం కానీ నీ జీవితంలో ప్రతిరోజు ఏ క్వశ్చన్ వస్తుంది? ఇది నిజమా? ఇది కరెక్టేనా? ఇది చెప్తున్నారు అది కరెక్టేనా అంటే వాక్యం వెలుగులో నువ్వు చూసుకో. వాక్యం చూడు. వేరే సంఘస్థులు వాక్యాన్ని పరిశీలించు. ఆ వాక్యమే నీకు దారి చూపిస్తుంది. హల్లెలూయా. అటు కృప మీకు అందరికి కలుగును గాక. నిజమా అని క్వశ్చన్ వచ్చినప్పుడు అపనమ్మకము, అవిశ్వాసము, దేవుని పట్ల నిర్లక్ష్యము కలగకుండా వాక్యమును చేతబట్టుకొని నోటితో పలికి నిజమే నా దేవుని కొరకు నిలబడి నేను జయించాలి అని ఏసై ఎలా నిలబడినారో అలాగా నిలబడి దేవునికి మహిమకరంగా మీరు మీ జీవితాలు సాక్ష్యంగా ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఏసై నీకు వందనాలు ప్రభు. అయిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి. నిజమే ప్రభా, ఇది నిజమా అంటూ ప్రతి దినము శోధిస్తున్న ప్రతి శోధకుని యొక్క ఆలోచనలు, తలంపులు, మాటలు వాటన్నింట్లో ప్రభా వాక్యమును పట్టుకొని
పోరాడి జయించే సామర్థ్యంతో ప్రతి విశ్వాసికి దయచేయమని, ఆత్మలో వర్ధిల్లజేయమని, కృప కనికరాలు కుమ్మరించమని, ఆయురారోగ్యాలు క్షేమం దయచేయమని, అనారోగ్యాల నుండి సంపూర్ణ విడుదల దయచేయమని, నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేసి రక్షింపబడిన ప్రతి బిడ్డనైనా జాగ్రత్తగా సంఘ సహవాసములో, వాక్యములో, ఆరాధనలో పాల్గొని ఎదుగునట్లు కృప చూపాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్.